వెల్కమ్ బ్యాక్ టు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియోలో M45 మ్యాంకోజెబ్ 75% WP గురించి పూర్తిగా తెలుసుకుందాం. బ్రాండ్ నేమ్ వచ్చేసి M45. బ్రాండ్ నేమ్ అనేది M45. ఇది అన్ని రకాల కంపెనీలో ఉంటుంది. మేజర్గా ఇండోఫిల్లో ఉంటుంది, టాటాలో, యూపీఎల్, ధనుక లాంటి కంపెనీలో కూడా ఇది M45 అనేది ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి టెక్నికల్ కంటెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే మ్యాంకోజెబ్ 75% WP రూపంలో ఉంటుంది. ఇక్కడ మనం 75% అంటే ఏంటిదో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రాముల మందు తీసుకున్నాం అనుకోండి, దాంట్లో 75 గ్రామ్స్ అంటే 100 గ్రాముల దాంట్లో 75 గ్రామ్స్ మందు ఉంటుంది. మిగతా 25 గ్రాములు దానికి సంబంధించినటువంటి 25 గ్రామ్స్ సహాయక పదార్థాలు అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మందు రకం. ఈ మందు రకం అంటే ఏంటంటే, ఈ మందు అనేది మనకి 2 రకాలుగా ఉంటాయి. ఏంటిదంటే కాంటాక్ట్, సిస్టమిక్. ఇది కాంటాక్ట్ రకానికి చెందింది అనమాట. కాంటాక్ట్ అంటే మందు రకం అనేది ఏ రకానికి చెందింది కనుక మనం తెలుసుకున్నట్లయితే కాంటాక్ట్ అనమాట. కాంటాక్ట్ అంటే ఏంటంటే, అది ఎప్పుడైతే మొక్కకి తాకినప్పుడు బ్యాక్టీరియాకి కానీ ఫంగస్ కానీ తగులుతుందో అప్పుడు మాత్రమే అవి చనిపోవడం అనేది జరుగుతాయి. అది ఎలా పనిచేస్తుంది, మనకి M45 అనేది ఎలా పనిచేస్తుంది అంటే, ఆకు మీద ఒక రక్షణ పొరలాగా ఏర్పడి ఫంగస్ అనేది లోపలికి వెళ్లకుండా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మందు రకం వచ్చేసి కాంటాక్ట్ అండ్ ప్రొటెక్టివ్ ఫంగిసైడ్ అనమాట. కాంటాక్ట్ అంటే ఏంటిదంటే, అది ఎప్పుడైతే ఫంగిసైడ్ కి అటాచ్ అవుతుందో అంటే తాకినప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది. వ్యాధిని రాకుండా కాపాడుతుంది. వచ్చిన తర్వాత తగ్గేయటం కంటే ముందు రాకుండా కాపాడేదాన్ని ప్రొటెక్టివ్ ఫంగిసైడ్ అంటాం. నెక్స్ట్ ఎప్పుడు వాడాలంటే, దీన్ని మనం రోగం రాకముందుకు వాడుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది ప్రొటెక్టివ్ ఫంగిసైడ్ అనేది. ఇది నివారించేటువంటి వ్యాధులు ఏమేమి ఉన్నాయో కనుక మనం తెలుసుకుంటే, అగ్గి తెగులు ప్రారంభ దశలో ఉన్నప్పుడు మాత్రమే నివారిస్తుంది. నెక్స్ట్ లీప్ స్పాట్, ఎర్లీ బ్రైట్, టిక్కా రోగం, నెక్స్ట్ పర్పుల్ బ్లాచ్ అన్నమాట. ఇట్లాంటి వ్యాధులను అనేది నివారిస్తుంది. మరి ఇది ఏ ఏ పంటలపైన వాడచ్చు అనేది కనుక మనం చూసినట్లయితే, వరి మీద వాడచ్చు, మిర్చి మీద వాడచ్చు, టమాటో, ఆలు, వేరుశనగ, ఉల్లి, పత్తి, ఇలా అన్ని రకాలైనటువంటి పంటల మీద మనం దీన్ని వాడుకోవచ్చు. మరి దీన్ని ఎంత మోతాదులో కనుక మనం వాడాలి అనే కనుక మనం చూసుకుంటే, 2 నుంచి 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం వాడుకోవచ్చు. అదే ఎకరాలో కనుక చూసుకున్నట్లయితే 600 నుంచి 800 గ్రాముల వరకు ఒక ఎకరాకి వాడుకోవచ్చు. దీన్ని 200 నుంచి 300 ml నీటిలో కలిపి ఒక ఎకరాకి మంచిగా వాడుకోవచ్చు. దీన్ని కాస్ట్ గనక మనం తెలుసుకున్నట్లయితే, కాస్ట్ అనేది ఎంత ఉంటుందంటే, M45 మనకి ఇక్కడ బ్రాండ్ను బట్టి ధర అనేది మారుతుంది. మామూలుగా 1 కిలో M45 వచ్చేసి సగటున 450 నుంచి 600 వరకు ఉండొచ్చు. బ్రాండ్ను బట్టి అటు ఇటు మారుతుంది. నాదొక బెస్ట్ సలహా, M45 అనేది సింగిల్ గా కాకుండా సిస్టమిక్ లో కనుక మీరు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే అంటే పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అనమాట. సిస్టమిక్ ఫంగిసైడ్ లో కనుక కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. మంచి రిజల్ట్ అనేది ఎక్కువ కాలం కూడా ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని తప్పక ఫాలో అవ్వండి, ఎక్కువ మందికి షేర్ చేయండి.